1.5 కోటి కట్నం కోసం మాస్టర్ ప్లాన్ వేసిండంట. అవో పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో జర కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరూ. ఈ పెద్ద మనిషి ఏంది, ఎఫ్సిఐ అధికారి అని చెప్పి మ్యాట్రిమోనీలో నకిలీ ప్రొఫైల్ని పెట్టిండంట. మరి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోవాలి కదా వీళ్ళైనా కూడా, వెంటనే లేదు, ఈ తర్వాత చేసుకున్నారు వీళ్ళు. ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతికి వేధింపులు, కుటుంబ సభ్యుల విచారణతో బయటపడ్డ నిజస్వరూపం, పోలీసులకు ఫిర్యాదుతో మోసగాడు అరెస్టు. హైదరాబాద్లోని చైతన్యపూరిలో ఈ సంఘటన జరిగిందంట. ఇది చూడండి, ఏంటంటే 1.5 కోటి కట్నం కోసం ఇంత పెద్ద మాస్టర్ ప్లాన్ వేసేయండు. అది కూడా ఫేక్ ప్రొఫైల్ని క్రియేట్ చేసి, ఈయన కూడా ఎఫ్సిఐలో పని చేస్తలేడంట, అదంతా కూడా ఫేకే అంట. మ్యాట్రిమోనీ వెబ్సైట్ వేదికగా పరిచయం చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అంటూ నమ్మించిన ఒక యువకుడు పెళ్లి పేరుతో ఒక యువతి కుటుంబాన్ని నిలువున ముంచేందుకు ప్రయత్నించిండు. భారీగా కట్నం డిమాండ్ చేయడంతో ఇక ఎఫ్సిఐ అంటేనే ఇక మంచి ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పి వీళ్ళు కూడా నమ్మినట్టున్నారు. ఇక మరి అంతగానం ఉన్నప్పుడు ఇక కట్నం కూడా డిమాండ్ చేస్తారు కదా, అందుకే అది అడ్డం పెట్టుకొని గట్టిగా డిమాండ్ చేసిండంట. ఇక వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని గదికి పిలిచి వేధించాడు. అనుమానం వచ్చిన ఆమె కుటుంబ సభ్యులకు ఆరా తీయగా అతడు మోసగాడని చెప్పి వెలుగులోకి వచ్చిందంట. మరి హైదరాబాద్కి చెందిన ఈ మధు 30 సంవత్సరాలంట. మ్యాట్రిమోనీ వెబ్సైట్లో నకిలీ పేరుతో ప్రొఫైల్ సృష్టించిండు. నల్గొండకు చెందిన ఒక యువతి ప్రొఫైల్ను చూసి పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెను పెళ్లి చేసుకుంటానని వారి కుటుంబాన్ని కలిశాడు. తాను ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో గ్రేడ్ 3 టెక్నాలజీ మేనేజర్గా చెర్లపల్లిలో పనిచేస్తున్నా అని చెప్పి నమ్మించిండంట. నకిలీ ఐడి కార్డు కూడా సృష్టించిండంట. వీళ్ళపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. ఇట్లా చాలా మంది ఉన్నారు మోసాలు చేసేటోళ్ళు కూడా, వాళ్ళందరిపైన స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోవాలి. లేకపోతే ఎంతమంది బలవుతున్నారు ఏందనేది చూడండి ఒకసారి. ఇంకొకటి కూడా ఉన్నది న్యూస్ ఏంటంటే, ఇట్లనే ఫేక్ ప్రొఫైల్ కూడా క్రియేట్ చేసేసుకొని ఆ అబ్బాయికి కూడా ఆల్మోస్ట్ హెల్త్ ప్రాబ్లం కూడా ఉన్నదంట. ఇప్పుడు చాలా మంది కూడా దీనిపైనే మాట్లాడుతూ ఉన్నారు. అమ్మాయి అబ్బాయికి పెళ్లి కన్నా ముందు ఫస్ట్ ఇవన్నీ చూసుడు కన్నా ఫస్ట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూడాలి. ఎందుకంటే మన హైదరాబాద్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. పెళ్లికి ముందు అబ్బాయికి జాబ్ ఉందని చెప్పిండ్రు, హెల్త్ కూడా ఏం మంచిగా, హెల్త్ దాని గురించి ఏం మాట్లాడలేదు. పెళ్ళైన 1 year తర్వాత అబ్బాయికి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి అంట. సరే అట్లా అని చెప్పి డైవర్స్ అన్న ఇవ్వండి అని చెప్తే డైవర్స్ కూడా ఇస్తలేరు. అమ్మాయిని వాళ్ళ దగ్గరనే పెట్టుకొని వాళ్ళు అట్లా వేధిస్తూ ఉన్నారు. అంటే చూడండి ఇప్పుడు అందుకనే చాలా మంది కూడా ఎట్లున్నాయో తెలియదు. చాలా మంది ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళందరికీ కూడా అక్కడ ఏమేమో నడుస్తానని చెప్పి ఆ డౌట్లు ఉన్నాయి అందరికీ. అందుకే ఇప్పుడు హెల్త్ చెకప్ ఏదైతే ఉందో దానిపైన పడతా ఉన్నారు చాలా మంది కూడా, ఫ్యామిలీస్ అందరు కూడా. అది కూడా ఒక మంచికే చూసుకుంటే, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇబ్బంది పడుడు కన్నా ముందే చూసుకుంటే అయిపోతుంది కదా. అందుకే మెయిన్ థింగ్ ఏంటంటే ఒక పెళ్ళిళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇంపార్టెంట్. వాళ్ళ ఫ్యామిలీ ఏందనేది కనుక్కొని తర్వాత హెల్త్ కూడా చేయించుకోండి. చాలా మంది మొహమాట పడతా ఉన్నారు. అడిగితే ఏమనుకుంటారో, ఎట్లా తీసుకుంటారో, బయట పడితే నిజంగా చేసుకుంటారో లేదో అనేది ఒక టెన్షన్ పడతా ఉన్నారు. కానీ పెళ్లి తర్వాత ఎట్లుంటారో ఏందనేది చూసుకోవాలి కదా. మరి ఇప్పుడు అన్ని దాచిపెట్టుకుంటే తర్వాత చాలా ఇబ్బందులు పడతారు. అందుకే ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. హెల్త్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చేసుకోండి. ఇది ఇక ముచ్చట. ఇక నిజమని నమ్మిన యువతి కుటుంబం సభ్యులు పెళ్లికి ఒప్పుకున్నారు. ఇదంతా నిజం అని చెప్పి నమ్ముకొని పెళ్లికి ఒప్పుకున్నారు. వారు ధనవంతులని గుర్తించిన మధు 2 కోట్ల కట్నం డిమాండ్ చేసిండంట. అసలు కట్నం ఎందుకు డిమాండ్ చేసిండు? అసలు కట్నం అడుగుడే తప్పు కదా. చివరకు 1.5 కోటికు ఒప్పందం కుదిరించి నిశ్చితార్థం పెట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రీ వెడ్డింగ్ షూట్ పేరుతో యువతిని హైదరాబాద్ కు రప్పించిన మధు చైతన్యపురిలో ఒక గదికి తీసుకెళ్లి ఆమెను అనుమానిస్తూ వేధింపులకు గురి చేసిండంట. అతడి ప్రవర్తనపై అనుమానం వచ్చిన యువతి కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దాంతో వారు మధు గురించి ఆరా తీయగా ఎఫ్సిఐలో ఉద్యోగం అబద్ధం అని చెప్పి తేలింది. ఇది ఈ మోసగాడి ముచ్చట. ఇంకోటి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్లు ఏందో అంటే ఒకప్పుడు లేదు కానీ ఇప్పుడు చాలా మంది చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు దాన్ని కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు. ప్రీ వెడ్డింగ్ షూట్స్ వద్దనే అంటా ఉన్నారు. ఎంగేజ్మెంట్స్ కానీ ఎంగేజ్మెంట్స్ అయితే కదా, అప్పుడే మీరు ఏమైనా వీడియోలు ఉంటే తీసుకోండి, కానీ ప్రీ వెడ్డింగ్ షూట్లు వద్దని చెప్పి ఇప్పుడు చాలా మంది రియలైజ్ అయ్యి ఎవరు కూడా చేస్తలేరు. ఇక అది ఎవరి ఇంట్రెస్ట్ దానిపైన ఉంటుంది. కానీ ఏంటంటే చాలా మంది కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తలేరు ఇప్పుడున్న ఫ్యామిలీస్ అందరు కూడా. సో ఏదైనా కూడా ఈ మ్యాట్రిమోనియల్ సైట్లు కానివ్వండి, ఇంకా చాలా ఫేక్ సైట్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో మీరు ప్రొఫైల్ పెట్టేటప్పుడు అమ్మాయిలే అయినా అబ్బాయిలే అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకోండి. మీరు మీ ఫొటోస్ ఏమైనా పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా.